బర్డ్ ఫ్లూ వ్యాధి గత 2-3 నెలలుగా కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తోంది. ఒకేసారి వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడం, ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి నిర్ధారణ కావటంతో నెత్తిన పిడుగుపడినట్లయింది. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షుల వల్ల వ్యాధి ప్రబలినట్లుగా గుర్తించారు. దీంతో కోళ్ల రైతులంతా అప్రమత్తమయ్యారు. అటు రైతులతో పాటు ఇటు వినియోగదారులు ఆందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కట్టుదిట్టమైన జీవ సంరక్షణ చర్యలను ఫారాల్లో పాటించడం ద్వారా వ్యాధి రాకుండా చూడటం, అక్కడికక్కడే కట్టడి చేయటం ప్రధానమైన చర్యలుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ పశుసంవర్ధక శాఖ హుటాహుటిన అన్ని రకాల కట్టడి చర్యలతో అప్రమత్తమవుతోంది. బర్డ్ ఫ్లూ వ్యాధికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో లేని ప్రస్తుత నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి రైతులకు సూచనలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వేసవికాలం స్టార్ట్ అయ్యే టైంలో మనకి కోళ్లలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి జబ్బుల్లో ప్రత్యేకమైనటువంటిది బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ H5N9, N1N9కి సంక్రమించడం ద్వారా ఈ వైరస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు చాలా వరకు లో ప్యాథోజెనిక్ వైరస్ వచ్చినప్పుడు కొంత మోర్టాలిటీ తక్కువ కనిపిస్తుంది, కానీ హై ప్యాథోజెనిక్ వైరస్ వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా ఎక్కువైనటువంటి సివియర్గా 90%, 100% మొత్తం కూడా ఫామ్ కంప్లీట్గా ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంతవరకు కూడా ఇంకా మనకు లో ప్యాథోజెనిసిటీలో ఏదో రీసెంట్గా ఒక వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు ఏదో వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేశామన్నది తప్ప ఇంకా హై ప్యాథోజెనిసిటీ మీద ఎటువంటి వ్యాక్సిన్ మనకి ఇంకా లభ్యత కాలేదు. కోళ్లల్లో ఇప్పుడు ఏవైతే బ్రాయిలర్స్లో కానీ వీటిలో కానీ అది బర్డ్ ఫ్లూ వస్తుందా లేదా నిర్ధారణ కోసం చూసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ముక్కుల్లోంచి సొంగగారినట్టుగా ఉండడం కానీ, తర్వాత ఉన్న జుట్టు కానీ అది కానీ మొత్తం పైన ఉన్నటువంటి మొత్తం కూడా టోటల్గా నల్లగా అయిపోవడము, తర్వాత బాగా డల్గా ఉండి రెక్కలన్నింటిలో వెడల్పేసుకొని కింద పడిపోవడము, పడిపోయిన 1 గంట 2 గంటల్లోనే అది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రం వెంటనే దాన్ని పక్కగా ప్రాపర్ వేలో ఒక చోట మనం వాటన్నిటిని కూడా చేతిలో పట్టుకొని పోకుండా ఒక గన్నీ బ్యాగ్లో వేసి వాటన్నిటిని టోటల్గా గన్నీ బ్యాగ్లో వేసుకొని ప్రాపర్గా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పక్కన ఏదైనా పెద్ద గొయ్యి తీసి, అంటే మామూలుగా మనం ఇప్పుడు 1800 కోళ్ళని మనం కనుక పూడ్చాలనుకుంటే 2 మీటర్లు ఇంటూ 2 మీటర్లు ఇంటూ 2 మీటర్ల వెడల్పైనటువంటి గుంతను తీసి దాంట్లో 1800 కోళ్ళ వరకు మనం పూడ్చే అవకాశం ఉంటుంది. ఆ పూడ్చడానికి ముందు కూడా మంచి స్ట్రాంగ్ సున్నమైనటువంటి దాన్ని మనం లైమ్ను లోపల చల్లడము, కంప్లీట్ చల్లిన తర్వాత మాత్రమే ఈ కోళ్ళను వేసి మంచిగా మట్టి కూడా ఏంటంటే మట్టి కూడా ఒక 5-6 ఇంచుల అంత నిండేటువంటి, అంటే పూర్తి స్థాయిలో దాంట్లో కప్పి పెట్టి ఉంచేటట్టుగా, మళ్ళీ ఎటువంటి పైకి కూడా ఏమైనా స్ప్రెడ్ కాకుండా, తర్వాత సింక్ అవుతుందా లేదా కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే కోళ్ళను మనం పూడ్చిన తర్వాత కూడా అదేమైనా సింక్ కాకుండా కానీ అట్లాంటిది కూడా చూసుకొని ప్రాపర్ వేలో దానిపైన కానీ సున్నం వేసి డిస్ఇన్ఫెక్టెంట్ కనుక చేసినట్టయితే వ్యాధి వేరే ఫామ్స్కి కానీ ఎక్కడికి కానీ వేరే బర్డ్స్ ద్వారా కానీ అటువంటి ప్రబలకుండా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నివారించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏంటంటే పక్క ఫామ్స్లో కానీ మనం రాకుండా దీన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలం సంక్రమిస్తున్న టైంలోనే ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఏం చేయాలంటే మనం ఆ ఫామ్లో ఉన్నటువంటి పనిచేసే వర్కర్స్ కానీ, దాంట్లో ఎవరైనా పనిచేసినా మేనేజ్మెంట్ వాళ్ళని ఎవరైనా సరే ఆ ఫామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు బయటనే స్నానం చేసి స్టెరిలైజ్ అయినటువంటి బట్టలను వేసుకొని లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. తర్వాత ఆ షెడ్లో కూడా 4 వైపులా 4 చోట్ల కూడా మనకు శానిటైజర్స్ వాడాల్సిన అవకాశం ఉంది. రెండవది, ఈ వెళ్ళిన వ్యక్తులందరూ కూడా మాస్క్ ధరించాలి, ఫుట్కి షూకి కవర్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎవరైనా ఫామ్ నుంచి వచ్చినా కూడా మనం ఫామ్ బయట ఒక డిప్పింగ్ ట్యాంక్ పెట్టి దాంట్లో ఒక 20 సెకండ్లు వాళ్ళు దాంట్లో ట్యాంక్లో నిలబడి లోపలికి వచ్చేటట్టుగా ఆ వ్యక్తుల్ని మనం లోపలికి మాత్రమే రానివ్వాలి తప్ప బయట వ్యక్తుల్ని ఎవరిని కూడా ప్రవేశించనీయకుండా మనం ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికన్నా జలుబు కానీ దగ్గు కానీ ఇట్లాంటిది మనకి ఏదన్నా ముక్కు చీదడం అలాంటిది ఉన్న వ్యక్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫామ్లోకి ఎంటర్ కానియకుండా చూసుకోవాలి. ఒకటి ఇది ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది మనుషుల నుంచి వచ్చేది. రెండవది, ఎనిమల్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైతే ఎలకలు ఉంటాయి, ఎలకలను మనం రాకుండా కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది. ఫ్లైస్ రాకుండా, ఈగలు అంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఫీడ్ దానా కానీ ఇట్లాంటివి కానీ మనం ఎక్కడైనా పడేసినప్పుడు ఈగలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈగలను రాకుండా కాపాడుకోవాలి. ఏమైనా కుక్కలు కానీ మన దాంట్లో ప్రిడేటర్స్గా కుక్కలు వచ్చినా కానీ, తర్వాత పక్క నుంచి కొంగలు ఇట్లాంటివి మనం వాటి దానా బయట ఏదైనా పైప్ లైన్లో లీకేజ్ కానీ ఏమైనా వాటర్ ఉంటే ఆ వాటర్ కోసం కానీ, తర్వాత మన ఫామ్లో లీకేజ్ వాటర్ ఎక్కడైనా కనిపించినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి ద్వారా కూడా సంక్రమించడం, లేదంటే వీటి నుంచి ఇంకో ఫామ్కి తీసుకెళ్లడం జరుగుతుంటుంది. కాబట్టి మనం అట్లా వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాకుండా కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది. వాటర్ కూడా పక్కాగా
బ్లీచింగ్ వాటర్ అంటే 5 grams ఇన్ 10,000 liters ఆఫ్ వాటర్లో మనం దాన్ని కనుక చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినట్టయితే టోటల్గా స్టెరిలైజ్ అయితే వాటర్ కదా, అట్లాంటి వాటర్ని మాత్రమే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం క్లోరినేటెడ్ వాటర్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలి ఒకటి. రెండోది, ప్రతిసారి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో పైప్ లైన్ అన్నింటిని కూడా డిస్ఇన్ఫెక్షన్స్ ద్వారా మనం స్ప్రే చేస్తూ ఆ పైప్ లైన్స్ అన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మొత్తం షెడ్ బయట కూడా ఒక 5 feet రేడియస్ వరకు మొత్తం టోటల్గా ఫార్మాలిన్ చల్లుకోవడము, డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకోవడము. తర్వాత ఫామ్ లోపలికి కూడా ఎవరు ప్రవేశించకుండా ఫామ్ లోపల నుంచి మనకు ఏదైతే ఉందో అక్కడ అన్నింటినీ సున్నం చల్లడం, పూర్తిగా సున్నాన్ని చల్లి మనం డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకుంటేనే కొంతవరకు మనం దాన్ని మినిమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫామ్ లోపల కూడా మనకి ఎటువంటి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని మనం యాంటీవైరల్ వాటితోటి స్ప్రే ద్వారా మనం స్ప్రే చేసుకొని ఫామ్ని ఎప్పటికప్పుడు కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా 1-2 మన దాంట్లో బర్డ్స్ ఏమైనా చనిపోయినట్టయితే ఆ బర్డ్స్ని కూడా ప్రాపర్గా మనం తీసుకొని ఒక పిట్టు తీయడమో లేకపోతే వాటిని బరియల్ చేయడమో, పిట్టు తీసి జాగ్రత్తగా వాటిని పూడి చేసిన తర్వాత వాటిపైన మంచి ప్రాపర్గా సున్నం జల్లి ఆ ఏరియాలో దానిపైన కప్పిపెట్టి ఉంచాలి. మళ్ళీ ఏదైనా కంప కానీ ఏదైనా వేయాలి, ఎందుకంటే వేరే కుక్కలు కానీ ఇవన్నీ తవ్వి మళ్ళీ స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది కాబట్టి వాటిపైన మనం ఉంచాల్సిన అవసరం ఉంది. ఇది వెహికల్స్ ఎక్కడన్నా మనకు వేరే ఫామ్ నుంచి మన ఫామ్కి వెహికల్స్ రావడము, ఆ వెహికల్స్ ద్వారా మనకు వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా మనం షెడ్కు ఎంటర్ అయ్యే ముందే, ఫామ్కి ఎంటర్ అయ్యే ముందే డిస్ఇన్ఫెక్టెంట్లో ఉంచడము, తర్వాత వెహికల్ మొత్తం కూడా మనం డిస్ఇన్ఫెక్టెంట్ని స్ప్రే చేయడము, ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎగ్గులు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎగ్ ట్రేస్ అన్నింటిని కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. తర్వాత మనకు ఉన్నటువంటి ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫీడ్ పెట్టిన నెక్స్ట్ డేనే వాటన్నిటిని తీసి మొత్తం టోటల్గా అన్నింటిని మనం డిస్ఇన్ఫెక్టెంట్స్తో వాష్ చేసుకొని మళ్ళీ అగైన్ రీయూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా దానా కూడా ప్రాపర్గా మనం ఎక్కడి నుంచి వేరే ఫామ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ చూసుకొని స్టెరిలైజ్డ్ మంచి దానాను మాత్రమే తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఎగ్ ట్రాన్స్పోర్ట్ కూడా మన సొంత వెహికల్లో మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. వేరే వెహికల్స్లో అంటే వేరే ఫామ్లోకి అక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకో ఫామ్లో తిరిగిన వాటి ద్వారా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వెహికల్స్ అన్నింటిని అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే పూర్తిగా ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 2 ప్లేస్లో డిక్లేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ ఒక 2 స్థానాల్లో కూడా మనకు ఆల్రెడీ బర్డ్ ఫ్లూ ఉందని డిక్లేర్ చేశారు. వచ్చే అవకాశాలు చాలా ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ఏవైతే ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నింటినీ ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ ద్వారా మనం కనుక ఖచ్చితంగా పాటించినట్టయితే 90% డిసీజ్ని మన ఫామ్లోకి రాకుండా కాపాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అందులో పనిచేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎవరిని కూడా బయటికి పంపించకూడదు. తర్వాత కొత్త వ్యక్తులను ఎవరిని కూడా ఫామ్ లోపలికి రానివ్వకుండా ఇలాంటి అన్ని చర్యలు కనుక తీసుకున్నట్టయితే మనం 90% మనం బర్డ్ ఫ్లూను రాకుండా కాపాడుకోగలుగుతాం. అయితే బర్డ్ ఫ్లూ అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే బర్డ్ ఫ్లూ కనుక మనం డిక్లేర్ అవుతామో ఆ ఏరియాని మొత్తం కూడా 1 kilometer రేడియస్ వరకు మనం కంటైన్మెంట్ చేసేస్తాం. టోటల్గా అక్కడ ఉన్న వాటిని బర్డ్స్ని కానీ ఏవి కానీ మూవ్ చేయకుండా ఉంటాము. ఆ టోటల్గా ఉన్నటువంటి బర్డ్స్ అన్నిటిని కూడా మనం డిస్కార్డ్ చేస్తాం. టోటల్గా అంటే అన్ని చంపేస్తాం అక్కడ. కాబట్టి బర్డ్ ఫ్లూ పక్కకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడెక్కడైతే మనం ఇప్పుడు చికెన్ సెంటర్స్లో వాళ్ళు కూడా అప్పుడప్పుడు వీటిని స్టెరిలైజేషన్ చేయాలి. ఎందుకంటే కోళ్ళు తెచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి బ్యాచ్ వచ్చేటప్పటికి చికెన్ సెంటర్స్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే మొత్తం టోటల్గా వాళ్ళకి ఏదైతే ఆ కేజెస్ ఉన్నాయో కోళ్ళు పెట్టే ప్లేస్ ఉందో దాన్ని కూడా ప్రాపర్గా ఏదైతే ఫీకల్ మెటీరియల్ ఉంటుంది అవన్నీ కూడా ఇమీడియట్గా బరీ చేయడము, డిస్పోజ్ చేయడము. రెండోది కొంచెం బర్నింగ్ ద్వారా కానీ అట్లా కానీ వాటిని స్టెరిలైజ్ చేసుకోవడము, ఫార్మలిన్ స్ప్రే చేసుకొని కొంచెం టోటల్గా ఆ షెడ్స్ కూడా కొంచెం క్లీన్ చేసుకున్నట్టయితే హ్యూమన్కు వ్యాపించకుండా ఉంటుంది. కొనేవాళ్ళకి పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం తక్కువ. దీంట్లో చికెన్ కొనుక్కునే వాళ్ళు ఏమైందంటే మనం టెంపరేచర్ అది దగ్గర మనం 150-200 degrees టెంపరేచర్లో మనం బాయిల్ చేసి వాటిని ఉడకబెట్టి తీసుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాని నుంచి కామన్ పబ్లిక్ మాత్రం ఎటువంటి జబ్బులు అయితే రావు. స్వచ్ఛందంగా మనం అందరూ డైరెక్ట్గా తినడానికి అయితే ఎటువంటి సంకోచం లేదు, తినేసేయొచ్చండి. దానికి ఆ ప్రాబ్లం అయితే లేదండి.